బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాక్ ఆక్రమిత కశ్మీర్లో అవామీ యాక్షన్ కమిటీ పిలుపుతో మొదలైన ప్రజా ఉద్యమం 4వ రోజుకు చేరుకుని మరింత ఉధృతమైంది. మొదట విద్యుత్ బిల్లులు, ఆహార కొరతపై ప్రారంభమైన ఈ నిరసనలు ఇప్పుడు పాక్ పాలనా సైన్యానికి వ్యతిరేకంగా మారాయి. పాక్ రేంజర్స్, ఇస్లామాబాద్ పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరపడంతో కనీసం 12 మంది పౌరులు మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు. ముగ్గురు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పులపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. అవామీ యాక్షన్ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ పాక్ సైన్యం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రజలను చంపడానికి పూనుకున్న దయ్యంగా అభివర్ణించారు. ఆజాద్ కశ్మీర్ అసలు స్వతంత్రం కాదని, దశాబ్దాలుగా అణచివేతతో ఉందని స్పష్టం చేశారు. న్యాయం, ప్రజల హక్కులు సాధించే వరకు పోరాటం ఆగదని ఆయన వేలాది మంది నిరసనకారుల ముందు ప్రకటించారు. ఈ పోరాటం వ్యక్తులపై కాదని, మొత్తం దోపిడీ వ్యవస్థపై అని ఆయన పేర్కొన్నారు. పీఓకేలో ఈ నిరసనలు ఒక చారిత్రక మలుపుగా మారాయి. తొలిసారిగా నినాదాలు నేరుగా ఇస్లామాబాద్, రావల్పిండిలోని పాక్ సైన్యానికి వ్యతిరేకంగా వినిపిస్తున్నాయి. ప్రజల అసహనాన్ని అణచివేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఉద్యమం మాత్రం ఉధృతమైంది. ముజఫరాబాద్ వైపు లాంగ్ మార్చ్ కొనసాగుతుంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలకు కూడా మీర్ ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం పీఓకేలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు పాక్ ప్రభుత్వం పంజాబ్ నుండి వేలాది మంది సైనికులను పంపినట్లు సమాచారం. నిరసనకారులపై కాల్పుల ఘటనతో పాక్ సైన్యం చేతులకు కాశ్మీరీల రక్తం అంటిందని షౌకత్ నవాజ్ మీర్ ఆరోపించారు. మా చివరి శ్వాస వరకు పోరాటం కొనసాగుతుందని, అణగదొక్కబడినని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. పాక్ మీడియా ఈ నిరసనలపై తక్కువ కవరేజ్ ఇస్తున్నా ప్రజా ఆగ్రహం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. చవకైన విద్యుత్ రాయితీపై పిండి అధికారంలో ఉన్న ఎలైట్ వర్గం యొక్క ప్రత్యేక హక్కులను రద్దు చేయడం, పాక్ పాలన కింద తాము ప్రాథమిక హక్కులను కోల్పోయామని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. పాక్ ప్రభుత్వం అన్ని డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేది లేదని అవామీ యాక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి.
తేజస్విని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో గత 2-3 రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలేంటి కూడా ఇంకా చల్లారలేదు. పాకిస్తాన్ సైన్యానికి అక్కడ స్థానిక ప్రజలకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటివరకు దాదాపు 20 మంది ప్రజలు చనిపోయారు. పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీళ్ళు మరణించడంతో ప్రజల్లో ఆగ్రహం అనేది కూడా మరింత పెళ్ళుకింది. సో మొత్తం మీద కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రభుత్వం పైన ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. వీళ్ళపైన భద్రతా బలగాలు కూడా కాల్పులు జరపడంతో 20 మంది కూడా చనిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ముజఫరాబాద్, దీర్కోట్, దద్యాల్ అనే ప్రాంతాల్లో కూడా ఈ కాల్పులాంటి కూడా చోటు చేసుకున్నాయి. సో మొత్తం మీద కూడా 3 పోలీస్ సిబ్బంది అనేది కూడా మరణించినట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు 200 మంది కూడా పైగా గాయపడ్డారు. ఇంకా ఉద్రిక్తత పరిస్థితులంటి కూడా కొనసాగుతున్నాయి. నిన్న పాకిస్తాన్ ప్రభుత్వానికి నిరసనకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ కాశ్మీర్ లీగ్ మధ్య జరిగిన చర్చలంటి కూడా విఫలం కావడంతో పరిస్థితి అనేది కూడా మళ్ళీ మొదటికి రావడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా 38 ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పేసి కూడా నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తం మీద కూడా క్రమంగా సైనిక దౌర్జన్యానికి ప్రభుత్వం పాల్పడడంతో ప్రభుత్వం పైన కూడా నిరసన అనేది కూడా పెళ్ళుపుకుతోంది. దీంతో ముఖ్యంగా ముజఫరాబాద్తో పాటు రావల్కోట్, నీలం వ్యాలీ, కోట్లీ వరకు ఈ హింసాత్మక ఘటనలంటి కూడా చోటు చేసుకోవడం కూడా జరిగింది. సో ముఖ్యంగా అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలు కోరుకుంటున్న విషయం ఏంటంటే పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 15 అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలి. అదేవిధంగా పన్ను రాయితీలన్నింటినీ కూడా ఇవ్వాలి. దాంతోపాటుగా పిండి, విద్యుత్ పైన సబ్సిడీలన్నింటినీ కూడా కొనసాగించాలి. దాంతోపాటుగా వాయిదా పడిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నింటి కూడా ప్రధాన డిమాండ్లు. ఈ 38 డిమాండ్లలో కూడా ఈ డిమాండ్లన్నింటి కూడా ఉండడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా సెప్టెంబర్ 29 నుంచి మార్కెట్లు, దుకాణాలు, వ్యాపారాలన్నీ కూడా మూతపడడం కూడా జరిగింది. ఒక రకంగా కాశ్మీర్లో ఉద్రిక్తత పరిస్థితులన్నింటి కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు బలూచిస్తాన్, అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్ ప్రాంతాలకు పరిమితమైన నిరసనలంటి కూడా ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా పాకడంతో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఆ నిరసనకారులను అంచివేయడానికి దమన నీతికి పాల్పడడంతో వాళ్ళల్లో మరింత ఆగ్రహం అనేది కూడా పెళ్ళుబుకింది. ముఖ్యంగా ఈ 3 ప్రాంతాలంటి కూడా స్థానిక నిరసనలతోటి అట్టుడుకుతున్నాయి. ఇప్పటికే ఇటు ఖైబర్ పఖ్తూన్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో ప్రజలు తమకు స్వాతంత్రం కేటాయించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తుంటే ఇప్పుడు తాజాగా వాళ్ళ యొక్క జాబితాలోనే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించిన ప్రజలు చేరారు. వాళ్ళు కూడా తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. తమకు ఎటువంటి హక్కులాంటి కూడా కల్పించడం లేదు అని చెప్పేసి కూడా ఆరోపిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం పైన ప్రత్యక్ష దాడులకు దిగడం కూడా జరుగుతోంది. సో మొత్తం మీద కూడా నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన అనేటి కూడా తీవ్రతరం చేయడంతో మొబైల్, ఇంటర్నెట్, అదేవిధంగా ల్యాండ్లైన్ సేవలంటి కూడా పూర్తిగా ప్రాంతాల్లో నిలిపివేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ రోజు కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. చర్చలు కనుక సఫలం కాకపోతే ఈ నిరసనలంటి కూడా మరింత ఉద్రిక్తమయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో మరి ఎలాంటి జోక్యం చేసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. తేజస్విని. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్.